అండి. నేను చింత చిగురు మెత్తాలు ట్రై చేశాను. అది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఏం లేదండి. దీనికి ముఖ్యంగా కావాల్సింది లేత చింత చిగురు. అలాగే మెత్తాళ్లుంటాయి కదా! ఆ మెత్తాళ్ళు. అలాగే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరగాలి. తర్వాత చింత చిగురిని 2 చేతుల మధ్యలో పెట్టుకొని నలపాలి. అలా నలపడం వల్ల లేత చింత చిగురంతా కింద పడుతుంది. చేతుల్లోనేమో కాడలుండిపోతాయి. అవి మనం పడేయాలి. అవి కూరలో అంత బావుండవు. చూడ్డానికి కూడా బావుండవు. ఇప్పుడు మనము మెత్తాలను తీసుకొని వాటి తలా, తోక తీసేయాలి. తలా, తోక కూరలో వేయకూడదు. మెత్తాలను కడగాలండి. ఇలా కడగడం వల్ల దానిలో ఉన్న మట్టి కూడా పోతుంది. ముందు నీళ్ళతో కడగాలి. ఆ తర్వాత పులి మజ్జిగుంటాయి గదా! పులి మజ్జిగతో కడగాలనమాట. బాగా శుభ్రంగా నలపాలి. అలా నలపడం వల్ల మట్టి పోతుంది. నీసు వాసన కూడా పోతుందనమాట. నీసు వాసన ఉంటే మనం తినలేమండి. అస్సల స్మెల్ వస్తేనే తినలేము. ఇప్పుడు మనం కొంచెము నిమ్మరసము, ఆ కల్లుప్పేసుకొని గట్టిగా నలపండి. అలా నలపడం వల్ల వాటికున్న మట్టి, నీసు వాసన 2 పోతాయి. తర్వాత లాస్ట్ ఫైనల్‌గా నీళ్లు పోసుకొని బాగా శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకొని ఒక బౌల్‌లో తీసుకోండి. కర్రీ స్టార్ట్ చేద్దాం చూడండి. ఒక బాండీ తీసుకొని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేయండి. బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మెత్తాలు ఉన్నాయి కదా! ఆ మెత్తాళ్ళు ఆ నూనెలో వేయండి. బాగా లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. బాగా వేయించిన తర్వాత అవి పక్కగా ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. తీసుకోవడం వల్ల చేప అనేది కూరలో విరగకుండా ఉంటుందండి. ఇలా వేయించడం వల్ల బావుంటుంది చేప. చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. కూరలో చూడగానే తినాలనిపిస్తది. ఇప్పుడు మనం వేయించకుండా కూరలో వేసామనుకోండి అవి ముక్కలైపోతాయి. మనం ఇప్పుడు ఇదే నూనెలో ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించాలి. అవి చిటపటమనేప్పుడు కొంచెం ఇంగువ వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. అలాగే కూర కూడా బాగా టేస్ట్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలండి. ఫ్రై అయితేనే కర్రీ చాలా బావుంటుంది. కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై ఫ్రై అయ్యేటప్పుడు మనం కొంచెం సాల్ట్, అలాగే కొంచెము పసుపు వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం తిప్పాలి. తిప్పిన తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ వేసుకోండి. అంటే కరివేపాకండి ఏం లేదు. కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. మెంతులు కూడా వేసుకోండి. మెంతులు వేసుకుంటే చాలా బావుంటుందండి. ఏ నాన్ వెజ్ అయినా కానివ్వండి, ఎగ్ కానివ్వండి, ప్రాన్స్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, మెంతులు వేసుకోండి. కూర చాలా టేస్ట్‌గా ఉంటుంది. అసలు మళ్ళీ వదలరండి మీరు తింటే. అలాగ 2 మినిట్స్ మూత పెట్టిన తర్వాత అది లో ఫ్లేమ్‌లో ఉంచాలండోయ్! మూత పెట్టిన తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా! ఆ వేయించుకున్న మెత్తాలను వేయండి. వేసి ఒకసారి కలబెట్టండి. కలబెట్టిన తర్వాత చింత చిగురు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా! ఆ చింత చిగురుని వేయండి. చింత చిగురుని వేసి ఒకసారి గరిటెతో తిప్పండి. బాగా తిప్పాలండి. మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనము నాన్ వెజ్ చేసుకునేటప్పుడు చింత చిగురు ఎక్కువ క్వాంటిటీ ఉండాలండి. ఇప్పుడు మెత్తల్లో నేను కొంచెం ఒక కప్ తీసుకున్నాను. అలాగే 2 కప్స్ నేను చింత చిగురు తీసుకున్నానండి. ఎందుకంటే చింత చిగురు ఎక్కువగా ఉంటే కూర టేస్ట్ వస్తుందండి. తర్వాత కారం వేసుకున్నాను. కారం సరిపడంత కారము, కొంచెం గరం మసాలా అండి. మన ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా వేశాను. వేసిన తర్వాత ఒక్కసారి కలబెట్టాను. బాగా కలపెట్టాలి. కలపెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేశానంటే నేను కొంచెం వాటర్ పోసానండి. వాటర్ పోయడం వల్ల కొంచెం ఆ మెత్తళ్ళు ఇంకా కొంచెం బాగా మగ్గుతాయన్నమాట. మగ్గితే కూరలో బావుంటుంది. ఇలా చేయడం వల్ల టేస్ట్ వస్తుంది. గరం మసాలా ఎయడం వల్ల టేస్ట్ వస్తుంది. చాలా బావుంటుందండి. నాకు కొంచెం ఇంకొంచెం వేస్తే బావుంటుందనిపిచ్చి చింత ఇంకొంచెం వేసుకున్నాను. కొంచెం కల్లుప్పు వేసుకున్నాను. కల్లుప్పు వేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. వేసుకున్న తరువాత ఇలా గరిటెతో తిప్పండి. తిప్పడం వల్ల మసాలా అదంతా కర్రీకి పడుతుందనమాట. ఇంకోటి ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి మీకు. ఏ కర్రీ అయినా చూడండి మనం లో ఫ్లేమ్‌లో చేసుకుంటే టేస్ట్ వేరుగా ఉంటుంది. హై ఫ్లేమ్‌లో హడావిడిగా చేసుకుంటే టేస్ట్ వేరుగా ఉంటుంది. ఎప్పుడైనా నిదానంగా చేసుకుంటేనే కర్రీస్ చాలా బావుంటాయండి. ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తిప్పి తర్వాత నేను లాస్ట్‌కి ఫైనల్‌గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని ఒకసారి తిప్పానండి. ఇదేనండి ప్రాసెస్. చాలా ఈజీ. చాలా బావుంటుందండి. ఇంట్లో మీరొకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్స్‌లో పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి